ఇప్పటి వరకు మనకు సీనియర్ మోస్ట్ అయినటువంటి పద్యనాటక కళాకారుడైనటువంటి రాజా నరసింహారెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది కదా. మరి ఆ కార్యక్రమంలో భాగంగా అతనికి ఉన్నటువంటి అనుభవాలు, అతను తీసుకున్నటువంటి వృత్తి ఏంటి, అతను వృత్తిరీత్యా టీచర్ అయినా కానీ 30 ఏళ్ళు అతను సర్వీస్ చేసి ఆ చిన్నప్పటి నుండి కూడా కళలంటే మక్కువ చూపిస్తూ కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తూ కళాకారులు ఒకరిగా ఉంటూ అనేక పద్యనాటకాలతో భాగాల్లో పాల్గొంటూ ఇటీవల హైదరాబాద్ త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి, తర్వాత బాసర పుణ్యక్షేత్రం లాంటి అక్కడ టెంపుల్లో కూడా అతను మంచి మంచి ప్రోగ్రామ్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మరి అదే విషయం మన ప్రేక్షకులకు విన్నారు కదా. మరి నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు చల్లా రాజనరసింహారెడ్డి. నేను విశ్రాంత ఉపాధ్యాయుడిని. సైన్స్ బోధనలో చాలా కాలం చేసినాను. అయితే ఈ సాంస్కృతిక కళలు, తెలుగు పద్య నాటకాలంటే నాకు చాలా ఆసక్తి. మేము చదువుకునే రోజులలో కూడా సురభి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా కానీ నడుచుకుంటూ వెళ్ళి చూసేవాళ్ళము మా మిత్రులతో కలిసి. అది చాలా మాకు ఆనందాన్ని ఇచ్చేది. అందులో భాగంగానే ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడ నాటకాలు ఉన్నా కానీ చూడాలనే ఆసక్తి ఉండేది. కానీ ఈ నాటకాలు సినిమాల మోజులో పడి వెనుకబడిపోయినాయి. ఇటీవల అంటే గత సంవత్సర కాలం నుంచి జనగామలో విశ్రాంత ఉపాధ్యాయుడైనటువంటి శ్రీ నెల్లుట్ల రవీందర్రావు గారు వాళ్ళ అమ్మా నాన్నల పేరు మీద అనసూయమ్మ లక్ష్మారావు గారి పేరిట ఒక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి జనగామలో అనేక ప్రోగ్రామ్స్, డ్రామాలు వేయడం జరిగింది. అందులో భాగంగానే గత సంవత్సరం స్థానిక బాణాపురం ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలనాగమ్మ, శ్రీకృష్ణ రాయబారము, పాతాళ భైరవి మొదలైనవి చూసి చాలా నేను ఉత్తేజితున్నాయి. సార్తోనే అంటే సార్ నాకు అంతకుముందు పరిచయమే, 30 సంవత్సరాల నుంచి పరిచయమే. ఇంకా సార్కు ఈ ప్రోగ్రాంలో సార్ చూపిస్తున్నటువంటి ఆసక్తిని నేను సార్తో పాటుగా కలిసి పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా నాకు కూడా అందులో కొన్ని పాత్రలకు నన్ను కూడా సెలెక్ట్ చేసి సార్ నాకు అవకాశం కల్పించారు. నేను కూడా ఈ నాకు ఉన్నటువంటి ఆసక్తితో పాటుగా నెల్లుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో, తర్వాత ఈ పౌరాణిక పద్య నాటకాల్లో పాల్గొని పాత్రలు ధరించి నేను కూడా సంతోషపడ్డాను. ఈ క్రమం లోపల దాదాపుగా ఈ జనగామలోనే కాకుండా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం ఆ క్షేత్రం లోపల, తర్వాత హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో, రవీంద్ర భారతిలో, అదే విధానంగా ఈ చిల్పూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా మేము ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అందులోపల మా పాత్ర మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ క్రమం లోపల ఇవి వచ్చే జూన్ 20వ తేదీ శనివారం రోజున ఈ నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ రవీంద్రరావు గారి జన్మదినము. ఆ జన్మదినం సందర్భంగా అక్కడ భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా వారికి ప్రఖ్యాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి యొక్క అవార్డును హైదరాబాద్లోని భగవాన్ కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదానం చేస్తున్నారు. అది మా అందరికీ సంతోషదాయకము. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రవీంద్రరావు సార్ గారికి ఇలాంటి అవార్డులు చాలా వచ్చాయి. త్యాగరాయ గాన సభలో వాళ్ళు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఇక్కడ వీళ్ళు ఇది అందజేస్తున్నారు. ఆయన ఈ నాటకాలను ఎలాంటి మన విరామం లేకుండా ఒక నెల లోపల 1 కాదు, 2 కాదు, 3, 4 వరకు కూడా నిర్వహించి ఆయన ముందుకు పోతున్నారు. అది మాకు చాలా గర్వకారణం. అందులోపల మాకు అవకాశం కల్పిస్తున్నందుకు సార్కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత వచ్చే నెల జూలై 5వ తేదీన ఎస్వి రంగారావు కళాశ్రవంతి అయినటువంటి కాకినాడ దంటు కళాక్షేత్రంలో అతనికి అక్కడ ఎస్వి రంగారావు అవార్డును కూడా ప్రదానం చేస్తారు. ఆ అవార్డు ప్రదానోత్సవానికి మేమందరం జనగామ నుంచి ఒక 20 మంది వరకు కూడా ఆయనతో పాటుగా వెళ్ళి మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రోగ్రాంకు పోవడానికి మా మిత్రులందరం కలిసి టికెట్స్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కానీ జనగామ జిల్లా వరకే కాకుండా రాష్ట్ర రాజధాని వరకు కూడా రవీంద్రరావు సార్ గారు కళాకారులను ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించి ఈ కళను బ్రతికించడానికి ప్రయత్నం చేస్తుండే వారికి ధన్యవాదములు. తర్వాత
ఈ కాకినాడ పుణ్యక్షేత్రానికి, కాకినాడ ఆ, దంటు కళాక్షేత్రానికి మేము పోయి అక్కడ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసి రావడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదములు.